10 నెలలు గడవక ముందే కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను రోడ్డుకు లాగిందని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కొరసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 4600 కోట్లు బాకీ పెట్టి విద్యార్థులకు హాల్ టికెట్లు వస్తాయో రావో తెలియని దుస్థితిలోకి నెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపుతో యువత పోరు నిరసనలో భాగంగా విశాఖలో భారీ ర్యాలీలో పాల్గొన్న ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను నచ్చిన వారికి కట్టబెడతామని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సాంకేతిక అంశాలు చూపించి వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తున్నారని, అయితే ప్రజల పక్షాన నిలబడి పోరాడే ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. మీరే చూశారు, ఇవాళ విశాఖపట్నంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం ఏంటంటే నిన్న సాయంత్రం ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలుపెట్టి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు స్థానిక నాయకుల్ని బెదిరించడం, ఈ కార్యక్రమానికి రావడానికి వీలు లేదని చెప్పడం, వీటికి అనుమతులు లేవని చెప్పడం, ఒక రకంగా దీన్ని విఫలం చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మేము అడుగుతున్నాం, ఇంకా 10 నెలలు కాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వణికిపోతున్నారు ఈ ప్రజా కార్యక్రమాలు చూసి, వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు చూసి అని నేను అడుగుతున్నా. ఈ రోజున మీరు ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కి తూచని కేవలం ఎన్నికల ముందు హామీలు అనేది మా ఓట్ల కోసమే తప్ప ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి కాదన్నట్టుగా ఇవాళ ఏరు దాటి తెప్ప తగిలేశారు. దానిలో భాగంగా రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగులను, నిరుద్యోగుల్ని ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా చీట్ చేసి, మోసం చేసి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నట్టుగా మీ సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. 10 నెలలు గడవక ముందే ఇన్ని వర్గాలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చాయో వైఎస్ఆర్ పార్టీ పిలిపిస్తే మీరే ఆలోచించుకోండి. మీ నిరుద్యోగ భృతి ఏమైంది? 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, కనీసం బడ్జెట్లో కూడా ఎందుకు చూపించలేదు? జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడానికి ఉన్న అన్ని ఆయుధాలు వాడుకొని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. 2025-26 బడ్జెట్లో నిరుద్యోగ భృతి చెల్లింపు గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఊసేలేదని మండిపడ్డారు. వైసీపీ పాలనలో 11 మెడికల్ కళాశాలలకు 8500 కోట్లు బడ్జెట్ కేటాయించి 5ని పూర్తి చేశామని, మిగిలిన వాటిని పూర్తి చేయాల్సింది పోయి ప్రైవేటీకరించాలని చూస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మూడు ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఒక రిప్రజెంటేషన్ని ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వంకి అందించేటువంటి దానికి ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత పక్షాన ఈ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి ఈరోజు జిల్లా కలెక్టర్ కేంద్రం వరకు ఒక ప్రొసెషన్ని ఆర్గనైజ్ చేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ని అందజేయడం జరిగింది. కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా కూడా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, జిల్లా మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు అందరం కూడా, మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రభుత్వం గడిచినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలను కూడా వాడుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయినటువంటి ప్రభుత్వం వారికి గుర్తు చేయాలి, వారి మీద ఒత్తిడి తీసుకురావాలి. అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయిపోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి దానికి ముందుకు రావట్లేదు. గతంలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు, 2025-26 సంవత్సరానికి గాను మొన్న ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4500 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. 4 క్వార్టర్ల నుంచి
వసతి దీవెనకు సంబంధించి కానీ లేదా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని వాటికి దాదాపు 8,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి 500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు మొదలుపెట్టి 5 పూర్తి చేసి ప్రారంభించి ఈరోజు ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి 750 నూతనంగా మెడికల్ సీట్లు ఈరోజు రాష్ట్రంలో లభ్యం అవుతా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కృషి. అటువంటిది మిగిలినటువంటి కాలేజీలని మిగిలిన 12 కాలేజీలు పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం అది పట్టించుకోకపోగా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ అది ప్రభుత్వ మెడికల్ కళాశాలగా కొనసాగాలి, ప్రభుత్వమే దానికి డబ్బులు కేటాయించాలి, వాటిని పూర్తి చేయాలి, నూతనంగా కొత్త సీట్లని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలని కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని